కాంట్రవర్సీ మూవీపై అక్కినేని కోడలు పోస్ట్ అస్సలు మిస్ అవ్వద్దంటూ కీలక విజ్ఞప్తి. గత కొద్ది కాలంగా ఓటీటీ ట్రెండ్ కొనసాగుతుండటంతో ఎప్పటికప్పుడు కొత్త చిత్రాలు, వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ అందుబాటులోకి వస్తున్నాయి. కొన్ని సినిమాలు థియేటర్స్లో అంతగా మెప్పించినప్పటికీ ఓటీటీలో మాత్రం మంచి రెస్పాన్స్ను దక్కించుకుంటున్నాయి. ఇక ఇటీవలే ఓ కాంట్రవర్సీ మూవీ ఓటీటీలోకి వచ్చి సినీ సెలబ్రిటీల చేత ప్రశంసలు పొందుతుంది. ఈ విషయంపై అక్కినేని కోడలు శోభితా ధూళిపాల కూడా ఓ పోస్ట్ పెట్టింది. అసలు విషయంలోకి వెళితే కోలీవుడ్ డైరెక్టర్ వెట్రిమారన్ నిర్మాణంలో వచ్చిన లేటెస్ట్ సినిమా బ్యాడ్ గర్ల్. ఈ చిత్రంతో వర్ష భరత్ కుమార్ దర్శకురాలుగా ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఈ సినిమా సమాజంలోని కట్టుబాట్ల మధ్య తన జీవితాన్ని స్వేచ్ఛగా గడపాలని కోరుకునే ఒక మధ్యతరగతి యువతి కథగా తెరకెక్కించారు. చిత్రీకరణ సమయంలోనే వివాదాస్పదంగా మారింది. టీజర్లో బ్రాహ్మణ సమాజాన్ని తప్పుగా చూపించారని ఆరోపణలు చేయడంతో సెన్సార్ బోర్డు విడుదలను అడ్డుకున్న విషయం తెలిసిందే. అన్ని కాంట్రవర్సీలను దాటుకొని ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్స్లోకి వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం బ్యాడ్ గర్ల్ మూవీ ప్రముఖ ఓటీటీలో సంస్థ జియో హాట్స్టార్లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సినిమాను చూసిన శోభిత ఇన్స్టాలో ఓ పోస్ట్ పెడుతూ కీలక విజ్ఞప్తి చేసింది. బ్యాడ్ గర్ల్ నన్ను నవ్వించింది, ఏడిపించింది, మంచి సినిమా చూసిన అనుభూతి కలిగించింది. అందరూ తప్పకుండా చూడాల్సిన చిత్రం ఇది. ముఖ్యంగా అమ్మాయిలకు దీన్ని చూడమని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మన కోసం తీసిన వర్ష భారత్, అంజలి శివరామన్ని అభినందించాలి అని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ నెటిజన్లు కొందరు పాజిటివ్ స్పందిస్తుంటే మరికొందరు మాత్రం ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నీకు కనిపించలేదా, ఎందుకు రెస్పాండ్ కాలేదని ప్రశ్నిస్తున్నారు.